టేస్టీగా పర్ఫెక్ట్గా రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక్కొక్క ప్రాన్స్కి ఉన్న నర్వ్స్ని ఫోక్ స్పూన్తో హోల్ చేసి అన్నీ తీసేయాలి. ఒకటి తర్వాత ఒకటి అన్ని ప్రాన్స్కి ఉన్న నర్వ్స్ మొత్తం తీయాలి. తర్వాత ఒక లెమన్ కట్ చేసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. అందులో తర్వాత కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసుకొని మంచిగా కలిపి 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో బగారా ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని 2-3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. టమాటో పేస్ట్ వేసుకొని మంచిగా వేగనియాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. 3 చిల్లీస్ నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి 1 స్పూన్. తర్వాత టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ అండ్ ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయినాక ముందుగానే కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. తర్వాత 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా యాడ్ చేయాలి. వేయించుకున్న ధనియాలు పౌడర్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత స్పూన్తో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ప్రాన్స్ మంచిగా ఫ్రై అయినాక 1 కప్ ఆఫ్ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కసూరి మేతి వేసుకోవాలి. ప్రాన్స్ కర్రీలో కసూరి మేతి టేస్ట్ బాగా యాడ్ అవుతుంది. లాస్ట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సింపుల్గా టేస్టీగా ప్రాన్స్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.